నమస్తే అండి. నా పేరు సంజయ్ శ్రీపతి. ప్రస్తుతం మనం అమృతస్య పుత్రాహ స్వామి వివేకానంద భావజ్వాల అనే గ్రంథం నుండి వేదాంత భావాలు అనే చాప్టర్లో ఉన్నాం. అందులో ఈరోజు చాప్టర్ దృశ్య ప్రపంచం ఒక కళ. స్వర్గానికి వెళ్ళడం, మళ్ళీ మళ్ళీ పుట్టడం, చావడం, వీటిని ప్రపంచం మొత్తం నమ్మడం ఎలా జరుగుతోంది? నేను ఒక పుస్తకాన్ని చదువుతున్నాను. పేజీ తర్వాత పేజీ తిప్పుతూ చదువుతున్నాను. ఒక కొత్త పేజీ వచ్చింది. కాసేపటికి అది కూడా తిప్పబడింది. ఇప్పుడు మారింది ఎవరు? వచ్చి వెళ్ళింది ఎవరు? నేను కాదు, ఆ పుస్తకంలోని పేజీలే. ఈ మొత్తం ప్రకృతి అంతా ఆ ఆత్మ ముందు ఒక పుస్తకం లాంటిది. అధ్యాయం తర్వాత మరొక అధ్యాయం చదువుతూ పేజీలు తిప్పబడుతున్నాయి. తరచుగా ఒక క్రొత్త దృశ్యానికి తెరలేస్తోంది. అది కూడా చదవబడి తిప్పివేయబడుతోంది. ఇంకొక కొత్త దృశ్యం వస్తూ ఉంటుంది. కానీ మనిషి ఆత్మలో ఎటువంటి మార్పు ఉండదు. మారేదంతా ప్రకృతి మాత్రమే. ఇది అంటే ఆత్మ ఎప్పటికీ మారదు. చావు పుట్టుకలు ప్రకృతిలోనే ఉన్నాయి, కానీ నీలో లేవు. అయినప్పటికీ అజ్ఞానులైన వారు తాము చనిపోతున్నామన్న భ్రమలోనే పడి ఉంటారు. ఎలాగైతే మనం భూమి కదలడం లేదని, సూర్యుడే కదులుతున్నాడని భ్రమపడతామో, అదేవిధంగా మనమే మరణిస్తున్నామని, మరణించేది ప్రకృతి కాదని అనుకుంటాం. కాబట్టి ఇవన్నీ భ్రమలు, భ్రాంతులే. రైలులో ప్రయాణం చేసేటప్పుడు రైలు కదలడం లేదని, పంట పొలాలు కదులుతున్నాయని ఎలా భ్రమపడతామో, చావు పుట్టుకల గురించిన భ్రాంతి కూడా సరిగా అటువంటిదే. మనుషులు ఒకానొక మానసిక స్థితిలో ఉన్నప్పుడు ఈ విశ్వం యొక్క ఉనికిని భూమిగాను, సూర్యుడిగాను, చంద్రుడిగాను, నక్షత్రాలుగాను చూస్తారు. అదే మానసిక స్థితిలో ఉన్న మిగిలిన వారందరూ కూడా ఆయా వస్తువులను అదే విధంగా చూస్తారు. మిమ్మల్ని నన్ను మించి వేర్వేరు స్థాయిలో ఉన్న లోకాలలో కోట్లాది జీవులు ఉండి ఉండవచ్చు. అవి మనల్ని ఎప్పటికీ చూడవు. అలాగే మనం కూడా వాటిని చూడము. మనతో సమానమైన మానసిక అవస్థ అంటే ఆలోచనల పౌనఃపున్యం కలవారినే మనం చూస్తాము. ఒకేలా శృతి చేయబడ్డ సంగీత వాద్యాలన్నీ ఒకేలా ఆ శృతికి ప్రతిస్పందిస్తాయి. అదేవిధంగా మనం ఉన్న ఈ మానవ శృతి అని పిలవదగిన కంపన స్థితిలో కనుక మార్పు కలిగిస్తే ఇక ఆ పైన మనుషులెవ్వరూ కనబడరు. ఈ మానవ విశ్వం మొత్తం మాయమైపోతుంది. దానికి బదులు ఇతర దృశ్యాలు మన ముందుకు వస్తాయి. బహుశా దేవతల విశ్వం కావచ్చు. చెడ్డవారికి భూత ప్రేతాలతో ఒక దయ్యాల విశ్వం కనిపించవచ్చు. కానీ అవన్నీ కూడా ఒకే విశ్వం యొక్క వేర్వేరు దృశ్యాలు అవుతాయి. ఈ విశ్వాన్ని మానవ దృష్టితో చూసినప్పుడు భూమి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు వగైరాల లాగా కనిపిస్తుంది. దుష్టత్వం నిండిన దృష్టితో చూస్తే దండనకు గురి చేసే ఒక నరకంలాగా కనిపిస్తుంది. విశ్వాన్ని స్వర్గంలాగా చూడాలనుకునే వారికి ఇది స్వర్గంలాగే కనిపిస్తుంది. ఒక సింహాసనం మీద కూర్చుని ఉన్న భగవంతుడి సన్నిధికి చేరాలని, స్తోత్రాలతో ఆ దేవుణ్ణి జీవితాంతం స్తుతించాలని కలలుగనేవారు మరణించినప్పుడు వారి మనసుల్లో ఉన్న ఊహలనే దృశ్యంగా చూస్తారు. ఈ విశ్వం ఒక సువిశాల స్వర్గంగా మారిపోతుంది. దానిలో భగవంతుడు ఒక సింహాసనం మీద కూర్చుని ఉంటాడు. రెక్కలతో ఎగురుతున్న దేవతలు కూడా కనిపిస్తారు. ఈ స్వర్గాలన్నీ మనిషి యొక్క కల్పనలో మాత్రమే. అందుకనే అద్వైత వేదాంతులు, ద్వైతులు చెప్పేదంతా నిజమే, కానీ ఇదంతా వారి కల్పన మాత్రమే అంటారు. ఈ లోకాలు, భూత ప్రేతాలు, దేవుళ్ళు, పునర్జన్మలు, పరకాయ ప్రవేశాలు ఇదంతా ఒక పెద్ద భ్రమ. ఈ మానవ జీవితం కూడా అంతే. ఈ జీవితమే నిజం అని అనుకోవడమే మనుషులు ఎల్లప్పుడూ చేస్తూ ఉండే గొప్ప తప్పు. మిగిలిన విషయాల గురించి అవి భ్రమలు అని చెప్పినప్పుడు వారికి చక్కగా అర్థమవుతుంది. కానీ తామున్న పరిస్థితి కూడా అటువంటిదే అని వాళ్ళు ఎప్పటికీ ఒప్పుకోరు. మనం కంటితో చూస్తున్నది మొత్తం కేవలం ఒక భ్రమ. మనం శరీరాలమని అనుకోవడమే అన్నిటికన్నా గొప్ప అబద్ధం. మనం ఎప్పటికీ ఈ శరీరాలు కాబోము. మనం కేవలం మనుషులం మాత్రమేనని అనుకోవడమే అన్నిటికన్నా పెద్ద అబద్ధం. మనం ఈ విశ్వానికే దేవతలం. భగవంతుణ్ణి అర్చించిన ప్రతిసారి మనలో దాగి ఉన్న అంతరాత్మనే మనం అర్చించుకుంటున్నాం. పుట్టుకతోనే పాపిని, దుర్మార్గుడనని అనుకోవడమే మీకు మీరు చెప్పుకునే పరమాబద్ధం.
మరొకరిని పాపిగా చూసేవాడు మాత్రమే పాపి అంటూ ఈ దృశ్య ప్రపంచం అంతా కూడా ఒక కళ అని స్వామి వివేకానంద ఈ చాప్టర్లో చెప్పారు. మనం మరొక చాప్టర్లో దేహాభిమానమే భ్రాంతి అనే విషయం గురించి తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.